హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీకై వేచిన హృదయం పార్ట్ 9 చూసే ముందు పార్ట్ 8 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అయితే ఆర్య అదృష్టం బాగుంది. వెంటనే డోర్ ఓపెన్ చేసిన అమన్ ఫేస్ కూడా నార్మల్గా ఉండడంతో స్క్రీన్ మీద సెకండ్ టైం రింగ్ అవుతున్న రిషిధర్ నేమ్ అమన్కి చూపించాడు. తండ్రి నుంచి కాల్ ఏ పర్పస్తో వస్తుందో గెస్ చేసిన అమన్ దానిని సీరియస్గా తీసుకోలేదు. బిజీగా ఉన్నాను, డాడ్ని మేనేజ్ చేయి అనేసి ఆర్యకి ఇంకో మాట మాట్లాడే టైం కూడా ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేయడంతో పాయింట్ రేంజ్లో బుల్లెట్ డైరెక్ట్గా దించిన ఫీలింగ్ ఆర్యది. బాబోయ్, ఎలా ఇడికించేశాడేంటి వీడు అని టెన్షన్గా కాల్ లిఫ్ట్ చేశాడు ఆర్య. వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ అని బుల్లెట్లా దూసుకొచ్చిన రిషిధర్ ప్రశ్నతో స్టన్ అయ్యాడు ఆర్య. దేని గురించి అంకుల్ అని చిన్న గొంతుతో అడిగిన ఆర్య మీద దేని గురించో నీకు తెలియదా, లేక తెలిసి కూడా నా దగ్గర దాస్తున్నావా? షూటింగ్ స్కిప్ చేసి బిజినెస్ అవాయిడ్ చేసి వాడు ఎక్కడ ఏం చేస్తున్నాడు, అసలు ఆ మాయ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అని స్ట్రైట్గా పాయింట్ వచ్చేసరికి ఆర్యకు పైన కింద తడిసిపోయింది. అసలు అంకుల్కి ఎలా తెలిసింది అని బుర్ర బద్దలు కొట్టుకుంటూనే అంకుల్ మీకెవరు చెప్పారు అని తడబడుతూ అడిగాడు. నాకెవరు చెప్తారు, ఎందుకు చెప్తారో వాడికి తెలుసు, అసలు నువ్వేం చేస్తున్నావు అని సీరియస్ అవుతున్న రిషిధర్ కోపానికి ఆర్య మౌనం వహించాడు. ఎవరినైనా ఎక్కడైనా ఎలా అయినా మేనేజ్ చేసే క్యాపబిలిటీ ఉంది ఆర్యకి. బట్ ఒక్క రిషిధర్ నీరజ గారి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా మేనేజ్ చేయలేరు. అసలు అటువంటి అవసరం కూడా రాలేదు. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఆనెస్ట్గానే ఉంటాడు ఆర్య. అటువంటిది ఫస్ట్ టైం అసలు ఏం చెప్పాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఇరుక్కుపోయాడు ఆర్య. నా కొడుకుని కాదని వెళ్ళిపోయిన దానికి ఇప్పుడు నా కొడుకుతో ఏం పని వచ్చింది? వాడు సంతోషంగా ఉంటే చూడలేకపోతుందా, లేక వాడి స్టేటస్ చూసి తిరిగి తన అవసరానికి యూజ్ చేసుకోవడానికి వచ్చిందా అని రైస్ అవుతున్న రిషిధర్ మాటల్లో మాయ కాదని వెళ్ళిపోయింది అనే పాయింట్ దగ్గరే స్టక్ అయిన ఆర్యకి మైండ్ బ్లాంక్ అయింది. ఆర్యకి మాత్రమే మాయ గురించి ఏమీ తెలియదు. అమల్ లైఫ్లో ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని తెలుసు. బట్ ఇప్పుడు రిషిధర్ గారి కోపంలో ఆ ఫెయిల్యూర్ లవ్ మాయ అని అర్థమవుతూ ఉంటే ఎందుకో మొదటిసారి మాయ మీద నిజంగానే కోపం వచ్చింది ఆర్యకి. మావాడు ఎంత మంచివాడు, భూమి మీద మొత్తం భూతద్దం వేసి వెతికినా ఇలాంటి వాడు దొరకడు, అటువంటి వాడిని కాదని వెళ్ళిపోయిందా, అంత గొప్పేంటట ఆవిడది అని లోలోనే మాయను తిట్టుకుంటూ రిషిధర్ గారికి తడబడుతూనే ఆన్సర్ ఇస్తున్నాడు ఆర్య. ఆ మాయలో పడి ఒకసారి నా కొడుకు బాధపడింది చాలు, ఇక మీదట అలా జరగడానికి నేను ఏ మాత్రం ఒప్పుకోను, వాడికి ఫోన్ ఇవ్వు అని సీరియస్గా ఆర్డర్ వేశారు రిషిధర్. సారీ అంకుల్, నేనివ్వలేను, వాడు కావాలనే అవాయిడ్ చేశాడు అని ఆర్య నిజాన్ని చెప్పడంతో అగ్గి మీద గుగ్గిలల్లా మండిపడ్డారు రిషిధర్. అమన్ పాస్ట్ గురించి, అందులో మాయ ఇన్వాల్వ్మెంట్ గురించి నాకు తెలియదు అంకుల్. బట్ రైట్ నౌ మాయ తనంత తానుగా రాలేదు, వాడే చాలా కష్టపడి మాయని ఇంటికి తీసుకొచ్చాడు. బికాజ్ ఆఫ్ మాయ మెంటల్ స్టేట్ అని ప్రెజెంట్ మాయ కండిషన్ చెప్పడంతో మెత్తబడ్డారు రిషిధర్. అలా అని మాయ మీద ఆయన కోపం తగ్గేది కాదు, వదిలేసేది అంతకన్నా కాదు. ఓకే, నేను వాడికి టెక్స్ట్ మెసేజ్ చేస్తాను అని కాల్ కట్ చేసిన రిషిధర్ వెంటనే కొడుక్కి మెసేజ్ సెండ్ చేశారు. తీసుకొచ్చిన బొమ్మలన్నిటికీ పేర్లు పెట్టి వాటికి కబుర్లు చెప్తూ ఆడుతున్న మాయను చూస్తూ లోకాన్ని మర్చిపోయిన అమన్ అసలు ఫోన్ పట్టించుకునే స్టేజ్లోనే లేడు. ఎడారిలా ఎటువంటి సంతోషం లేకుండా ఎండిపోయిన తన మనసు ఇప్పుడు మాయ నవ్వుల జల్లలతో తడిసి ముద్దైపోతూ ఉంటే అపురూపంగా అక్షరాలు అన్నిటినీ తన గుండెల్లో భద్రపరుచుకుంటున్నాడు అమన్. ఒక్క బొమ్మను కూడా వదలకుండా అన్నిటికీ నోటికి తోచిన పేర్లు పెట్టి వాటికి ముద్దు చేస్తూ వాటికి కబుర్లు చెప్తూ అమన్ తినిపిస్తూ ఉంటే కడుపు నిండా తినేసింది మాయ. బ్రేవ్ అని తేంచి కళ్ళు పెద్దవి చేసి పొట్ట పట్టుకున్న మాయ మొహం భలే ముద్దుగా అనిపించింది అమన్కి. చాలు, మొజ్జ నిండింది అంటూ ఫోల్డ్ చేసుకున్న అమన్ 2 కాళ్ళు పట్టుకుని ముందుకు లాగి ఆ కాళ్ళ మీద చేరిపోయిన మాయ ఒక పక్క టెడ్డీ పేరుని పెట్టుకొని గుండెల మీద బార్బీ బొమ్మను వేసుకొని నాకు నిద్ర వస్తోంది, వాటన్నిటికీ ఆమె పెట్టు
అని కళ్ళు మూసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకదాని మీద ఒకటి వేసి నిలబడితే మాయ అంత ఎత్తు రూమ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక గోడ కట్టచ్చు. అన్ని బొమ్మలు చూస్తూ హుఫ్, డైలీ వీటికి ఆమ్ పెట్టడం అంటే మాటలా అని ఉసూరుమన్నాడు అమన్. తన కాళ్ళ మీద పడి ఉన్న మాయను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆర్యకి కాల్ చేసి చెప్పాడు ఫింగర్ బౌల్ తీసుకురమ్మని. మళ్ళీ ఏం చేస్తుందో మహాతల్లి, మా వాడితో ఆడేసుకుంటున్నట్టుంది అని మాయ మీద ఉన్న కోపంతో అమన్ కోసం వాటర్ బౌల్తో పైకి వచ్చిన ఆర్య డోర్ కొట్టకముందే ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఓపెన్గానే ఉంది, లోపలికి రాని. ఇటువంటికి మాత్రం పర్ఫెక్ట్ అని గొణుగుతూనే లోపలికి వచ్చిన ఆర్య మొహం మాడిపోయింది. అమన్ కాళ్ల మీద పసిపిల్లల చేరి నిలువునా పడుకున్న మాయ పొజిషన్ చూడడంతోనే. నిద్రపోతోంది, సౌండ్ చేయకు అని తగ్గు స్వరంతో అమన్ హెచ్చరించడంతో కామ్గా బౌల్ అమన్ ముందుంచితే హ్యాండ్ వాష్ చేసుకుంటూ మాడిపోయిన ఆర్య ఫేస్కి డాడ్ తిట్టారా అని చిన్నబుచ్చుకుంటూ అడిగాడు అమన్. నీ ఫోన్కి టెక్స్ట్ మెసేజ్ చేస్తానని చెప్పారు. ఈవిడ గారితో నువ్వు బిజీగా ఉన్నావుగా, చూసుండవు. మళ్ళీ నన్ను తిట్టించకుండా చెక్ చేయి అన్న ఆర్య ఫేస్లో ఇరిటేషన్కి కనుబొమ్మలు ముడివేశాడు అమన్. ఈవిడ గారికి నువ్వు కేర్ టేకర్ కాదు, కావాలంటే 100 మందిని అపాయింట్ చేయి. అన్నీ నువ్వే ఇలా చూసుకుంటాను అంటే నేను ఒప్పుకోను అనేసి తన మాటలకి సీరియస్గా చూస్తున్న అమన్ ఫీలింగ్స్ పట్టించుకోకుండా ఫుడ్ ట్రేలో ఫింగర్ బౌల్ పెట్టుకుని వాటన్నిటినీ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు ఆర్య. ఆర్య మాటల వెనుక కోపం అర్థం కానిది కాదు అమన్కు. డాడ్ ఏదో చెప్పారు అని సెన్స్ చేసిన అమన్ దాని వెనుక కారణం ఎవరో కూడా ఊహించాడు. కానీ అవన్నీ అమన్ మనసులో క్షణం కూడా నిలవలేదు. షేప్ అవుట్గా ఉన్న మాయ హెయిర్ను వేలితో సరిచేస్తూ ఫస్ట్ నీకు అంతా సెట్ చేయాలి అని మైండ్లోనే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు మాయని జోకొడుతూ. అతని చేతి స్పర్శకి కదిలిన మాయ నెమ్మదిగా పైకి జరిగి అమన్ నడుము 2 చేతులతో చుట్టేసి పొట్టలోకి మొహం దూర్చి అతనికి ఊపిరి భారంగా మారేలా చేసింది. తన గురించి కూడా పట్టించుకోకుండా కేవలం మాయ గురించే ప్రతి క్షణం ఆరాటపడుతున్న అమన్ కేరింగ్ ఇప్పుడు నచ్చటం లేదు ఆర్యకి. దానికి కారణం ఒక్కటే, మాయ అమన్ను వదిలేసి వెళ్ళింది అని రిషిధర్ చెప్పిన మాట. ఇప్పుడు లోకం తెలియని స్టేజ్లో ఉన్న మాయ మీద జాలి ఎంతుందో అంతే కోపం కూడా ఉంది ఆర్యలో. అలా వదిలేసి వెళ్ళి మా వాడిని బాధ పెట్టినందుకే ఇప్పుడు ఇలా అయింది. తనని దేవుడు కరెక్ట్గా పనిష్ చేశాడు. బట్ మళ్ళీ వీడి దగ్గరికి పంపి తప్పు చేశాడు. వీడి మంచి మనసుకి, తన మీద వీడి పెంచుకున్న ప్రేమకి మాయ వల్ల బాధపడింది మొత్తం మర్చిపోయాడు అని ఫీల్ అవుతున్న ఆర్యలో మాయ మీద కోపం మామూలుగా లేదు. కేవలం అమ్మన్ కోసమే తనని ఏమీ అనలేకపోతున్నాడు ఇప్పుడు. ముంబై వెండి ప్లేట్లో పెట్టిన 2 రోటీ పన్నీర్ కుర్మాతో పాటు ఇంకో వెండి గ్లాస్ నిండుగా లస్సీ తీసుకుని కరణ్ రూమ్కి వచ్చారు రిధిమ గారు. తండ్రి మీద కోపంతో ఫోర్స్గా దోసేసి వెళ్ళిన అమన్ రూమ్ డోర్ లాక్ పడలేదు. లోపల బెడ్ మీద బోర్లా పడుకొని ఫ్లోర్ మీద పెట్టిన ఫోన్లో ఒకప్పుడు మాయతో ఉన్న తన ఫోటోస్ ఆల్బమ్ చూసుకుంటూ ఉన్న కరణ్ ఆలోచనలన్నీ అప్పటి జ్ఞాపకాల్లో తేలియాడుతున్నాయి. మెరుస్తున్న తన కళ్ళలో స్వచ్ఛమైన నవ్వు. తన చేయి పట్టుకొని తన పక్కన నిలబడిన ఆ బాండింగ్ని జూమ్ చేసి చూస్తూ ఐ మిస్ యూ ఏ లాట్, ఎక్కడున్నావు, ఇంకెంతకాలం నీకోసం వెయిట్ చేయాలి అని విరహం నిండిన గుండెతో ప్రశ్నించుకుంటున్న మాయ దూరం భరించరానిదిగా ఉంది కరణ్కు. డోర్ ఓపెన్ చేసుకొని రిధిమ గారు లోపలికి రావడంతో ఆ సౌండ్కి ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి లేచి కూర్చున్నాడు. కొన్ని నిమిషాలకు ముందు ప్రశాంతంగా చూసిన కొడుకు మొహంలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్న అసహనానికి బాధపడుతూ దగ్గరికి వచ్చి బెడ్ మీద కూర్చొని నేను తినిపిస్తాను, కాదనకుండా తినుకన్నా అని ప్రేమగా పన్నీర్ కుర్మాతో రోటీ కరణ్ నోటి ముందుంచారు. మామ్ ప్లీజ్ డోంట్ ఫీల్ లైక్ దిస్, నాకు ఆకలిగా లేదు అని చేతిని వెనక్కి తోస్తూ ఉంటే నీకు ఆకలి లేకపోయినా నాకు తినిపించాలనుంది కన్నా, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసిన తల్లి మాటకి ఇక కాదనలేక ఆవిడ చేయి పట్టుకొని ఆ పీస్ అలాగే నోట్లో తీసుకున్నాడు కరణ్. తృప్తిగా ఇష్టంగా కొడుకు ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి పూర్తిగా తినిపించాక లస్సీ గ్లాస్ కరణ్ చేతికిచ్చారు రిధిమ. అది తాగుతూ ఉండగా డాడ్ సీరియస్గా చెప్పారని ఫీల్ అవ్వకు కన్నా, అనుపమ నిన్న అన్కాన్షియస్ అయితే హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం, చాలా టెన్షన్ పడ్డాం అందరం అంటూ ఉంటే
ఏమైంది మామ్ అని చాలా నార్మల్గా అడిగాడు. స్ట్రెస్ తీసుకుంటుంది, అంతకు మించిన ప్రాబ్లం ఏమీ లేదు అనగానే కరణ్ మొహంలో రంగులు మారాయి. సగం తాగిన లస్సీ గ్లాస్ రిధిమ గారి చేతిలో పెట్టి బెడ్ దిగిన కరణ్, ఇక నేను స్టార్ట్ అవుతాను మామ్, నెక్స్ట్ వీక్ టైట్ స్కెడ్యూల్ ఉంది, కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఫీల్ అవ్వకు అని డోర్ స్టెప్ దాటుతూ ఉన్న కరణ్ చేయి పట్టుకుని, మహికతో ఒక్కసారి మాట్లాడు కన్నా అని కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ అడిగారు. మామ్ డోంట్ డూ దిస్ అని తల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూడలేని అసహనంతో ఆవిడను హత్తుకొని, దాని మొండితనం నీకు తెలిసే నన్ను అడుగుతున్నావా అమ్మీ? నువ్వు మా కళ్ళ ముందున్నావు కన్నా, నువ్వు ఎలా ఉన్నావో మాకు తెలుస్తుంది, బట్ అది దూరంగా ఉంది, ఆలోచన అయితే ఉంటుంది కదా. డోంట్ డిస్టర్బ్ అని మెసేజ్ పెడితే సరిపోతుందా? నీ మీద కోపంగా ఉంది కదా, నువ్వు సారీ చెప్తే ఏమైనా అని అక్కడితో ఆపేసి అప్పటికే కళ్ళు చిట్లించి కోపంతో చూస్తున్న కొడుకు కళ్ళలోకి చూస్తూ కళ్ళతోనే రిక్వెస్ట్ చేశారు. నా మిస్టేక్ లేకుండా నేను ఎప్పుడు ఎవరికి సారీ చెప్పను, ఈవెన్ డాడ్కి కూడా చెప్పను, అటువంటిది దానికి చెప్తానా? దానికి ఎంత పొగరుంటే నాకు ఇంకా ఎంత ఉండాలి? నో వే మామ్, అది మాట్లాడే వరకు నేను మాట్లాడను, డోంట్ కంపెల్ మీ అని వెళ్ళిపోతూ ఉంటే, ఒక్కసారి ఆలోచించుకన్నా అని రిక్వెస్ట్ చేశారు రిధిమ. ఆగి అసహనంగా చూశాడు కరణ్. అది ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే చాలు, ఆ తర్వాత నీ ఇష్టం అని కన్విన్స్ చేస్తున్న తల్లిని అలాగే పట్టరాని అసహనంతో చూస్తూ ఉంటే, అనుపమ హాస్పిటల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడు అని కళ్ళు ముడిచి అమాయకంగా చెప్తూ టాపిక్ డైవర్ట్ చేశారు. హుఫ్, ఓకే, నా వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్తాను అనేసి ఇక ఆగకుండా వెళ్ళిపోతున్న కరణ్ వెనుక నుంచి, నెక్స్ట్ వీక్ వరకు ఆంటీని హాస్పిటల్లో ఉండమంటే బాగోదు కన్నా అని పాయింట్ చేస్తూ ఉంటే, ఇరికించడంలో నువ్వు ఫస్ట్ మామ్ అని చిటపటలాడుతూ వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్ళిపోయాడు కరణ్. ఈ వయసులోనే ఈ పిల్లలకి ఇంత పంతాలు పట్టింపులు ఎందుకో అని ఉసూరుమన్నారు రిధిమ గారు. హైదరాబాద్ పొట్టులో దూరి పడుకున్న మాయని అతి నెమ్మదిగా జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. పడుకోబెడుతున్నప్పుడు లైట్గా డిస్టర్బ్ అయిన మాయ వెంటనే అమ్ము కావాలి అంటూ అమ్మన్ చేతిని పట్టుకుని తన చెంప కింద పెట్టుకుంది. ఇక కదలడానికి వదలటానికి లేక నెమ్మదిగా మోకాళ్ళతో బెడ్ మీదకి చేరిన అమన్, నీకు మాత్రమే సొంతమైన పేరుతో నన్ను పిలిచేదానివి, ఇప్పుడు కొత్తగా ఈ పేరు పెట్టావు, ఇది కూడా బాగుంది అని ముందుకు వంగి మాయ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ ఉంటే సెకండ్ హ్యాండ్తో అతని మెడ చుట్టేసి లాగడంతో బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద పడిపోయిన అమ్మన్ను టెడ్డీ బేర్ని చుట్టుకున్నట్టు చుట్టేసింది మాయ. వెచ్చని తన స్పర్శ లయబద్ధంగా వినిపిస్తున్న మాయ గుండె చప్పుడు, ఆమెకి మాత్రమే సొంతమైన బాడీ ఫ్రాగ్రెన్స్ అతన్ని మరొక లోకంలోకి తీసుకువెళ్తూ ఉంటే వేగం పెరుగుతున్న గుండెతో పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. అమన్ మీదకి అర్ధభాగం చేరిపోయిన మాయ వెన్ను మీద చిన్నగా తడుతున్న అతని మనసులోని ప్రేమ తుంటరి తుళ్ళింతలతో కొత్త ఆశల మధ్యన కొత్త రంగులు పులుముకుంటోంది. 3 సంవత్సరాల క్రితం తన మాయతో గడిపిన మధుర క్షణాలు ఇప్పుడు అతని మదిలో దోబూచులాడుతున్నాయి. ఎంతైనా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, పెళ్లితో లైఫ్ షేర్ చేసుకోవాలని ఎన్నో కలలు కన్న అమ్మాయి, మధ్యలో తన తప్పు వల్ల ఏర్పడిన అగాధం ఇంకెప్పటికీ చూడలేను అనుకున్న తన ప్రేమ ఇప్పుడు మళ్ళీ తన చేతుల్లో తన గుండెల మీద ఇంత అందంగా పసిపాపలా నిద్రపోతూ ఉంటే అతని మనసు కేరింతలు కొడుతోంది. ఆ ప్రేమ మళ్ళీ అతని శరీరాన్ని పలకరిస్తోంది, గుండెను గిల్లుతోంది, తుంటని ఆటలతో కవ్విస్తోంది. బుద్ధి లేకుండా బిహేవ్ చేయకు అని మళ్ళీ తనకు తానే వార్నింగ్ ఇచ్చుకుంటున్న అమన్ను అంతరాత్మ ప్రశ్నించింది. నీ ప్రేమ ఎలా ఉన్నా నీ ప్రేమే కదా, దానిని ఫీల్ అవ్వడానికి ఉండాల్సింది బుద్ధి కాదు, హార్ట్లోని లవ్ అని. దానినే కొవ్వు అంటారు. మాయ మెంటల్ స్టేట్ ఏంటి, నువ్వు వాగే వాగుడేంటి అని సీరియస్ అయినా అమన్ నెత్తి మీద మొట్టింది అంతరాత్మ. అందరిలా నువ్వు కూడా తనని పిచ్చిదానిలా చూస్తున్నావా అంటూ. ఆర్ యూ లాస్ట్ యువర్ మైండ్? నేనెందుకు అలా చూస్తాను? మాయ ఈజ్ ఆల్వేస్ మై సోల్మేట్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. తనకు దూరంగా నేను బ్రతకలేను. ఐ నో మై సెల్ఫ్. తను ఎలా ఉన్నా నా మాయని. తన మీద నా ప్రేమ ఫీలింగ్స్ ఎప్పటికీ మారవు అని గుండెల్లో నిండిపోయిన మాయ మీద ప్రేమని అక్షరాల్లో వివరించాడు. దెన్
వాట్స్ యువర్ ప్రాబ్లం? తన మీద నీ ప్రేమ మారినప్పుడు ఆ ప్రేమను అంతే ప్యూర్గా చూపించాలి. నీలో ఉన్న నాకు కలుగుతున్న ఈ ఫీలింగ్స్ను నీ బాడీతోనే ఎక్స్ప్రెస్ చేయాలి అని మొరాయించింది అంతరాత్మ. ఏ ప్రేమని ఎప్పుడు ఎలా చూపించాలో ఐ నో మై సెల్ఫ్. నాకు సజెషన్స్ ఇవ్వడం ఆపి కామ్గా నాలో పడుండు అని కర్ర లేకుండానే అంతరాత్మను చితకొట్టి లోపల పడుకోబెట్టి తన మీద పడుకున్న మాయను చూస్తూ ఎప్పటికో కళ్ళు మూసుకున్నాడు అమన్. వాట్ ఏ జెంటిల్మెన్, వాట్ ఏ ప్యూర్ ఫీలింగ్. నిజంగా వావ్ కదా. మార్నింగ్ మాయని ముందుగా నిద్రలేచింది. కళ్ళు తెరిచేసరికి తన మీనల్లాంటి కళ్ళను పెద్దగా చేసి అమ్ముని కన్నార్పకుండా చూస్తూ ఉంటే ఉలిక్కిపడి లేచి కూర్చొని ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని కంగారుగా అడిగాడు. ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయకుండా చిటికెలు వేలు మాత్రం ఓపెన్ చేసి చూపించింది మాయ. ఫస్ట్ అదేంటో అర్థం కాక నిద్రమత్తులో ఉన్న అమన్ అయోమయంగా కళ్ళు నిలుపుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటే తన షోల్డర్ మీద కొట్టి అర్జెంట్ అంది. ఏం అర్జెంట్ మాయా, ఏం కావాలి అంటూ తన ఫేస్ చేతిలో హోల్డ్ చేసి అడుగుతూ ఉంటే సుస్సు రా అని ఏడుపు మొహం పెట్టింది మాయ. క్షణం తనని బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతే అర్జెంట్ అని రాగాలు తీస్తూ ఉన్న మాయ హడావిడికి ఫాస్ట్గా తనని చేతుల్లోకి తీసుకొని వాష్రూమ్ దగ్గర దించి డోర్ ఓపెన్ చేసి వెళ్ళు అని చెప్పి అంతే ఫాస్ట్గా బయటకు వచ్చి రాధమ్మా అని ఇల్లు దద్దరిల్లేలా పిలిచాడు. ఏమైందోనని కంగారుగా వచ్చిన రాధమ్మకి విషయం చెప్పి లోపలికి పంపి ఉన్న చోటనే హెవీ బ్రీత్ తీసుకుంటూ కుప్పగొలిపోయాడు. కోపంగా ఇరిటేటెడ్గా చూస్తున్నాడు ఆర్య. ముందు రోజు ఈవినింగ్ నుండి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్న ఆర్యను వాట్స్ రాంగ్ విత్ యూ అని సీరియస్గా అడిగాడు. మీకేమీ అనిపించటం లేదా అని అదే ఫ్రస్ట్రేషన్లో ఆర్య అడిగితే నథింగ్, తన పర్సనల్ నీడ్స్ అన్నీ రాధమ్మనే చూస్తుంది. నాకే త్వరగా స్ట్రైక్ అవ్వక ఇంకా తనని ఇబ్బంది పెట్టాను. పాప నా కోసం తను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుందో అని ఫీల్ అవుతూ అంతకు మించి ఏమనిపించటం లేదు, నీ ప్రాబ్లం ఏంటి అని సూటిగా అడిగితే నిన్ను కాదని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం నువ్వు ఎంతగా స్ట్రెస్ తీసుకోవడం నాకు నచ్చటం లేదు. తన కండిషన్ ఏదైనా కానివ్వు, బట్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. తనకి ఆ అర్హత లేదు, వేరే అరేంజ్మెంట్స్ చేద్దాం అని అంటున్న ఆర్య టీషర్ట్ పట్టుకొని ఫోర్స్గా దగ్గరికి లాగి నువ్వు కాకుండా ఇంకెవ్వరైనా ఈ మాట నుంటే చంపేసేవాణ్ణి అని ఎర్రటి కళ్ళతో స్ట్రెస్ చేసి చెప్తున్న అమన్ ఫీలింగ్కి ఆర్య నిర్ఘాంతపోయాడు. డాడ్ నీతో మాట్లాడారని అర్థమైంది, బట్ ఒకరు చెప్పింది విని డోంట్ జడ్జ్ హర్. కాయిన్కి వన్ సైడ్ మాత్రమే తెలిసిన నీకు నా పెయిన్ మాత్రమే కనిపిస్తోంది. బట్ దట్ సెకండ్ సైడ్, షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. నన్ను వదిలేసిపోలేదు. జీవితంలో క్షమించరాని తప్పు చేసి నేనే దూరం చేసుకున్నాను. దట్స్ మోనా అని అతని కోపానికి కొయ్యబారి చూస్తున్న ఆర్యని విసురుగా తోసేసి రాధమ్మ బయటకు రావడంతో ఒకసారి లోపలికి రా రాధమ్మ, నీతో మాట్లాడాలి అంటూ లోపలికి వెళ్ళాడు అమన్. అతని వెనకే వెళ్ళింది రాధమ్మ కూడా. నువ్వు తప్పు చేశావా? నువ్వు చేసిన తప్పుకి మాయ నిన్ను వదిలేసి వెళ్ళిందా? దానికి కారణం మోనానా? దీని గురించి అంకుల్ ఆంటీకి తెలియదా? అసలు మోనా మీ ఇద్దరి మధ్యలోకి ఎలా వచ్చింది? అలా అయితే అంకుల్ ఆంటీ మోనాకెందుకు సపోర్ట్ చేస్తున్నారు? మాయని దూరం చేసిన మోనాని అసలు నువ్వెందుకు భరిస్తున్నావు? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఆర్య మెదడు మొద్దుబారిపోయింది. మరి ఆర్య ప్రశ్నలకి సమాధానం అమన్ ఇవ్వనున్నాడా? మాయను ప్రాణంగా ప్రేమించిన అమన్ తనను దూరం చేసుకునేంత తప్పేం చేశాడు? ఎందుకు చేశాడు? అమన్ని వద్దని చెప్పి వెళ్ళిన మాయ లైఫ్ ఇలా ఎలా మారిపోయింది? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.